మీరు హ్యాండ్ మ్యామ్ రేస్ చేయండి. కాంటాక్ట్. ఎస్, నరసింహ. చెప్పండి సార్. ఎస్ మ్యామ్, నాకు తెలిసినంత వరకు బ్యూటీ మీద కొంచెమే అవగాహన ఉంది. దాని ప్రకారం ఏంటంటే నేను ఇప్పుడు సజెషన్ చేసేది, సో ఇన్స్టెంట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒకటి ఫేషియల్ కిట్ ప్రమోట్ చేస్తున్నామండి. దాంతో పాటు కాంపాక్ట్ పౌడర్ వాళ్ళకి తగ్గట్టు, అది 001 కానీ 002 కానీ, అండ్ బీబీ ఓకే, క్రీమ్ కానీ మేడం. ఇట్లా. వెరీ గుడ్. ఓకే. సో థ్యాంక్ ఇంకా యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా ఇంకెవరైనా? ఎనీబడి? ఎస్, ఓకే. కళ్యాణి గారు చెప్పండి. కళ్యాణి గారు, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ అయితే నేను డిప్లెన్సింగ్ ఆయిల్ ఇస్తాను. దాంతో పాటు ఫేస్ మిస్ట్, ప్రో పెప్ అండ్ ప్లాన్, ఫౌండేషన్, కన్సీలర్ అండ్ కాంపాక్ట్, ఐ షాడో ప్యాలెట్, నెక్స్ట్ మస్కారా అండ్ ఐలైనర్ అండ్ లిప్స్టిక్. ఓకే, మీరు చెప్పింది ఏంటంటే ప్రాపర్ టోటల్ మేకప్ అంతా చెప్పేసి ఉన్నారు మీరు. అది కాదు. ఓకే, మీరు చెప్పినవన్నీ ఓకే, గుడ్, వెరీ గుడ్ పాయింట్స్ బై ఆర్డర్ చెప్పారు. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ మ్యామ్. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ మనకి సింపుల్ మేకప్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏవో మీటింగ్స్ ఉంటాయి, లేదా సమ్ ఏదో ఒక రీజన్ తోని హరీబరీ వెళ్ళిపోతారు త్వరగా బయటికి. సో అలాంటి టైంలో ఏంటి అంటే మనం సింపుల్ గా యూజ్ చేసుకునేవి స్కిన్ కేర్ కంప్లీట్ అయిన తర్వాత. సో స్కిన్ కేర్ మీరు క్లబ్ చేసి చెప్పుకున్నారు కదా, నేను స్కిన్ కేర్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ మేకప్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. మీరు ఆఫ్టర్ ఫేస్ వాష్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏం యూస్, అది మీరు SF9 యూస్ చేస్తున్నారా, ఐష్యూర్ యూస్ చేస్తున్నారా, లేదా అదర్ కేటగిరీ యూస్ చేస్తున్నారా అన్నది సెకండరీ. కానీ మీరు ప్రొడక్ట్ ఏదైతే ఫేస్ వాష్ చేసేసుకుంటారో, సో ఫేస్ వాష్ తర్వాత మనం ఫస్ట్ గా అప్లై చేసుకోవాల్సింది సింపుల్ గా అంటే ప్రైమర్. అందరికి తెలుసు కదా, మీకు మన దాంట్లో ప్రైమర్ ఉంది. SF9 లో ప్రైమర్ అనేది ఉంటుంది, ప్రీ ప్రైమ్ అని ఉంటుంది. సో ఆ ప్రైమర్ ని మీరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత మీరు యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ ఏంటి అంటే, మీకు అందుబాటులో ఉంది అంటే కాంపాక్ట్ యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా కాంపాక్ట్ యూజ్ చేసుకుని, ఇది బాయ్స్ అండి, అది బాయ్ కానీ గర్ల్ కానీ ఇద్దరిలో ఎవరైనా కానీ మనము ప్రైమర్ యూజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు వీలు లేదు, హరిబరి ఇంకా నాకు టైం చాలా షార్ట్ ఉంది అనుకుంటే కాంపాక్ట్ పౌడర్ వేసేసుకుని ఒక లిబామ్ కానీ లేదంటే లిప్స్టిక్ కానీ వేసుకోవచ్చు. సింపుల్ గా కాజల్ పెట్టుకోవచ్చు. అంతే, దట్స్ ఇట్. ఓకే. లేదు, మేము కొంచెం టైం టేకింగ్ ఉంది, మాకు మేము మేకప్ చేసుకోగలుగుతాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ మీరు బ్రైట్నింగ్ క్రీమ్, స్కిన్ కేర్ ఇవన్నీ రొటీన్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ప్రైమర్ అప్లై చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నట్లయితే కనుక మీరు కన్సీలర్ పెట్టుకుంటారు. కన్సీలర్ తర్వాత ఫౌండేషన్, ఫౌండేషన్ తర్వాత కాంపాక్ట్ అప్లై చేసుకోవాలి. ఓకే. సో కాంపాక్ట్ అప్లై చేసుకున్న తర్వాత మీరు లిప్స్టిక్ అయితే లిప్స్టిక్, లిప్ గ్లాస్ అయితే లిప్ గ్లాస్, లేదు అనుకుంటే లిబామ్ అయితే లిబామ్. దట్ ఈస్ యువర్ చాయిస్ కంప్లీట్లీ. సో ఆ పరంగా మీరేంటంటే దీన్ని యూజ్ చేయడం వల్ల మీరు ఎప్పుడైతే హైజీన్ గా తయారయ్యి మీరు ప్రెజెంటేషన్స్ ఇస్తారో ఆటోమేటిక్ గా మీ డౌన్ లైన్స్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. కరెక్టేనా? సో మీరు ఎప్పుడైతే ఆ కొంచెం నార్మల్ గా వెళ్ళిపోతారో వాళ్ళు, మీరు బ్యూటీ కేటగిరీ మీరు చెప్పేటప్పుడు అరే వీళ్ళే ప్రాపర్ గా తయారవ్వలేదు, వీళ్ళే మేక్ ఓవర్ చేసుకోలేదు కదా, అంటే వీళ్ళు వాడకుండా నాకు చెప్తున్నారేమో అన్న పాయింట్ లో వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారనమాట. సో అందుకని మస్ట్ అండ్ షుడ్ గా ఇప్పుడు మీరు ఒక వెస్టిజియన్ అయి ఉండి మీరు ఎలా అయితే ఒక యూనిఫామ్ ని మెయింటైన్ చేస్తున్నారో, ఎట్ ద సేమ్ టైం మినిమం మేకప్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఐదర్ బాయ్ అయినా గర్ల్ అయినా, ఎవరైనా కూడా, ఆడవారైనా మగవారైనా కూడా మీరు మినిమం మేకప్ మెయింటైన్ చేసినప్పుడు 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ మేడం, క్లియర్. ఓకే. సో ఇందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మేకప్ చేసుకునేటప్పుడు ఇప్పుడు స్కిన్ కి సంబంధించి షేడ్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి దాని గురించి నేను చెప్తాను చూడండి. మీకు ఫౌండేషన్స్ కానీ కాంపాక్ట్స్ కానీ ఏ పరంగా మీరు తీసుకోవాలి అన్నది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. రైట్.
ఎస్ లీడర్స్, మరి మేడం గారు మంచి సెక్షన్ ఇస్తున్నారు మనందరికి. సో ఎవరు కూడా మైక్స్ అనేది ఆన్ చేసుకోకండి. మైక్స్ అని కెమెరా కూడా మేడం గారు చెప్తే ఆన్ చేసుకుందరు, కానీ ప్రతి ఒక్కరు మైక్స్ అనేది ఆఫ్ లో పెట్టుకోండి ప్లీజ్ అండి. ఇది పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఒక కంపెనీ ట్రైనర్ మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ రోజు ఇచ్చారు అంటే చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు మైక్స్ అనేది ఎవరు ఆన్ చేసుకోకండి. మేడం గారు చెప్తే ఆన్ చేసుకోండి, లేదంటే లేదు. ఓకేనండి, పర్సనల్ రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూడండి, మీకు స్క్రీన్ కనిపిస్తుందండి? ఐ హోప్ స్క్రీన్ ఇస్ క్లియర్. ఎస్ మ్యామ్. స్క్రీన్ డిస్టర్బ్ చేయమాకండి. స్క్రీన్ పిల్లల చేతిలో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. స్క్రీన్ మీద గీతలు పెడుతున్నారు, సో అట్లాగా డిస్టర్బ్ చేయదండి స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు క్లియర్ ఉంది కదా. సో ఇదేంటంటే మనకి మిస్ట్రల్ మిలానోలో మనకి ఈ ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫౌండేషన్స్ అనేవి మనకి విటమిన్ ఈ ఇంగ్రీడియంట్ తో రావడం అనేది జరుగుతుంది. విటమిన్ ఈ న్యాచురల్ పపాయ ఎక్స్ట్రాక్ట్. సో పపాయ విత్తనాలు ఉంటాయి కదా, సో దాని నుంచి సేకరించినటువంటి ఆ యొక్క వైటమిన్స్ తో మనకి ఈ సిరం ఫౌండేషన్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి మిస్టర్ ఆఫ్ మిలానోలో. ఓకేనండి, ఇది మీకు SPF 15 సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో కాబట్టి మన ఫౌండేషన్స్ అనేది మీరు మీ డైలీ రొటీన్ లో రెగ్యులర్ గా యూజ్ చేసినా కూడా మీ స్కిన్ కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. స్కిన్ ఇంకా గ్లో వస్తుంది కానీ మీరు డీగ్లామరస్ అయిపోవడము లేదా ట్యాన్ పట్టడము అట్లా ఉండదు. బేసిక్ గా మనం మేకప్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేసుకున్నట్లయితే మనం డార్క్ అవ్వడం అనేది జరుగుతుంది, కానీ ఇందులో అలా ఉండదు. ఓకే, so as your base complete గా to look beautiful, the first thing that comes mind, it's flawless yet natural looking foundation. సో ఇది మీకు ఫౌండేషన్ ఎలా ఉంటుందంటే ఇది మీకు వైటల్ రోల్ ఉంటుంది, అలానే మేకప్ లుక్స్ అనేది కంప్లీట్ గా న్యాచురల్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. మన ఫౌండేషన్స్ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే అది చాలా న్యాచురల్ ఫినిష్ ఉంటుంది, మేకప్ చేసిన లుక్ అనేది తెలీదు. మీరు న్యాచురల్ గానే మీ స్కిన్ టోన్ అంతేనేమో అనేటంత బాగా అది మీకు కలర్ కాంప్లెక్షన్ అనేది అంత అంత బాగా మిక్స్ అవుతుంది మీ స్కిన్ మీద. అండ్ మనం అప్లై చేసుకునేటప్పుడు ఈవెన్ అవుట్ స్కిన్, అలానే ప్రొవైడ్ ఏ స్మూత్ సన్ ప్రొటెక్షన్. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను. మేకప్ లుక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అప్లికేషన్ కూడా చాలా ఈజీ. మన దగ్గర ఈ బ్రషెస్ కూడా ఉన్నాయండి. ఈ బ్రషెస్ అనేవి 3-in-1 సెట్ తో ఉంటుంది. సో 3-in-1 బ్రషెస్ సెట్ అంటే మీకు మీ నియరెస్ట్ DLCPs ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మేకప్ లాంగివిటీ కూడా ఎక్కువసేపు ఉంటుంది. 1 స్ట్రోక్ లోనే ప్రాపర్ గా ఇది మీకు మేకప్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. మీ స్కిన్ మొత్తాన్ని 1 స్ట్రోక్ లోనే, అంటే మనం పదే పదే అప్లికేషన్ చేయాల్సిన పని లేదనమాట. మనం జస్ట్ 1 స్ట్రోక్ అప్లై చేసుకున్నా చాలు, అది ఈజీగా మన స్కిన్ మీద బ్లెండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పోస్టర్ లో రైట్ ప్రో పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఇది మీకు 600 రూపీస్, 495 రూపీస్ కి మాత్రమే మీకు వస్తుంది. 600 అనేది MRP, 495 రూపీస్ కి మీకు DP ప్రైస్ వస్తుంది, డీలర్ ప్రైస్. అండ్ PV వచ్చి 16.5. క్లియర్? నెక్స్ట్, సో ఈ మిస్ట్రల్ ఫౌండేషన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? ఇది ఆల్రెడీ మీకు ఇవన్నీ చెప్పాను. న్యాచురల్ కాంప్లెక్షన్ పపాయ ఇంగ్రీడియంట్ తో తయారు చేయబడింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ LRR జనుపు జల అంట. సో వీళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. నేను మ్యూట్ చేస్తున్నాను, మీరు మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు. ఓకే,
సో పపాయ ఎక్స్ట్రాక్ట్ తో దీన్ని ప్రిపేర్ చేయబడింది. అలానే ఫౌండేషన్ అనేది చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. బ్లమిషెస్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ ప్యాచెస్ కానీ ఇవేమీ లేకుండా చాలా సూపర్ స్మూత్ ఫినిషింగ్ అయితే ఇస్తుంది. అలానే ల్యూమినస్ గ్లో ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఇది మీకు స్కిన్ మీద ఒక డిఫరెంట్ షైన్ లుక్ అనేది కనిపిస్తుంది మన స్కిన్ మీద. ఇందులో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి చూడండి, స్మూత్ అండ్ లైట్ ఫినిషింగ్ ఉంటుంది. అలానే కంఫర్టబుల్ అండ్ బ్రీతబుల్, గుడ్ కవరేజ్ అండ్ డ్యూ ఫినిష్. ఓకే, సో అంటే ఇది ఓవరాల్ గా ఇది అప్లై చేసినటువంటి ఫేస్ చూడండి ఎంత న్యాచురల్ ఫినిషింగ్ లో ఉందో. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి వాళ్ళు చెప్పిన అన్నిటి పాయింట్ కి అవుట్లుక్ ఫినిషింగ్ అయితే ఈ పరంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, సో ఈ స్లైడ్ ని మీరు ఫోటో తీసుకోండి. సో ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో పపాయ ఎక్స్ట్రాక్ట్ కానివ్వండి, విటమిన్ ఈ కానివ్వండి, స్కిన్ మీద ఏ పరంగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో పపాయ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందంటే స్కిన్ మీద ఇరిటేషన్స్ కానివ్వండి, అంటే మనం మేకప్ చేసుకునేటప్పుడు కొంచెం ఇచ్చింగ్ లాగా వస్తుంది, అంటే పడకపోయినట్లుగా కానీ, చాలా మందికి మేకప్ వేసుకున్న తర్వాత పింపుల్ ఫామ్ అవడము ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఇలాంటివి ఏమీ రాకుండా కూడా యాక్ని కానీ, బ్లమిషెస్ కానీ, పోన్ స్కిన్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే చర్మం అనేది రంధ్రాలుగా ఓపెన్ అయిపోయి ఉంటది. సో అలాంటి వాళ్ళు మన ప్రొడక్ట్ యూజ్ చేసినా కూడా ఎలాంటి హాని కూడా జరగదు, స్కిన్ డ్యామేజ్ అయితే కాదు. ఓకేనా? అలానే సపోర్ట్స్ హెల్తీ స్కిన్ ఏజింగ్ అండ్ బ్రైట్నెస్ ది స్కిన్. ఓకే, నెక్స్ట్, helps in reducing hyperpigmentation on the skin and makes it look glowing. Also helps the skin look healthy. So ఇది కంప్లీట్ గా wrinkles, wounds అంటే ఏంటంటే దెబ్బలు ఉంటాయి కదా మీకు, అంటే ఫేస్ మీద పింపుల్స్ కానివ్వండి, ఏవైనా గాయాలని wounds అని అంటారు. ఓకేనా? సో ఇలాంటి ఉన్న వాళ్ళు కూడా మన మేకప్ ని యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. విటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి పింపుల్స్ కానీ, అంటే ఒకవేళ ఫేస్ మీద గాయాలు ఉన్న వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని అప్లై చేసుకున్నా కూడా ఆ మేకప్ వల్ల ఇంకా గాయాలు పెరగడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఇందులో విటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్ యాడ్ అయి ఉంది కాబట్టి స్కిన్ కి ఎలాంటి హాని జరగదు. అండ్ చూస్ యువర్ ద పర్ఫెక్ట్ షేడ్ అంటే ఇక్కడ మీరు మీ షేడ్ ఎట్లా చూస్ చేసుకోవాలి అని అనేది ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా. ఇందులో మీకు 1 నుంచి 4 వరకు షేడ్స్ ఉంటాయి. అది మీ స్కిన్ టోన్ ని ఎలాగా చూస్ చేసుకోవాలి అన్నది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టర్ ఉంది కదా, ఈ పోస్టర్ లో 3 షేడ్స్ ఉన్నాయి ఈమె ఫేస్ మీద, అవునా? ఈ 3 షేడ్స్ లో ఈమె స్కిన్ కి ఏది మ్యాచ్ అవుతుంది? ఏది మ్యాచ్ అవుతుందండి? సెకండ్ వన్ మేడం. సెకండ్ వన్ ష్యూరా? ఎస్ ఎంతమంది సెకండ్ వన్ అంటారు? మేడం సెకండ్ మేడం. సెకండే కదా? సెకండ్ అండి. ఎస్ ఎస్ ఎస్, మీరందరూ బ్యూటీ మీద చాలా అవగాహన ఉందండి. సో చాలా బాగా చెప్పారు. ఎస్, కరెక్ట్. సో సెకండ్ షేడ్ అనేది అంటే ఈమె స్కిన్ మీద అయితే లైట్ పడుతుంది కానీ, మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మాట్లాడినాక మ్యూట్ లో పెట్టుకోండి. మణి, బాను, టీ, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇఫ్ ఇన్ కేస్ సెషన్ ఎవరికైనా అవసరం లేదు అనుకున్నట్లయితే డెఫినెట్లీ మీ వర్క్స్ ఏవో ఉండే ఉంటాయి, ఆ వర్క్స్ అయితే చేసుకోండి, సెషన్ అయితే డిస్టర్బ్ చేయమాకండి. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు మీరు చాయిస్, మీకు ఇప్పుడు ఐడియా వచ్చింది కదా మీ స్కిన్ కి తగ్గ షేడ్ ని ఎలా తీసుకోవాలి అని. అలానే మీరు ఎప్పుడైనా మేకప్ ఏదైనా స్టోర్కి వెళ్ళినా లేదా మన స్టోర్స్కి వచ్చినా మన ప్రొడక్ట్ యూజ్ చేసినా కూడా మీరు ఎప్పుడైనా కానీ ఇగోండి ఈ పోర్షన్ ని జా లైన్ అని అంటారు. ఈ పోర్షన్ లో మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఇక్కడ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకుంటారో ఆటోమేటిక్ గా మీకు
ఇప్పుడు చూసారా, ఇక్కడ స్కిన్ కి ఇక్కడ స్కిన్ ఇక్కడ ఈ క్రీమ్ కి రెండు మ్యాచ్ అయ్యాయి. సో మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇదే తనకి మ్యాచ్ అవుతుందని మీరు ఎలా అయితే చెప్పున్నారో అలానే మీకు ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు షేడ్ 1 2 3 అన్న కన్ఫ్యూజన్ ఉంది అని అంటే డైరెక్ట్ గా మీ నియరెస్ట్ డిఎల్సిపికి వెళ్ళి సో అక్కడున్న ప్రొడక్ట్ ని మీరు మీ జా లైన్ మీద అప్లై చేసుకుంటే మీకు మీ స్కిన్ కి పర్ఫెక్ట్ గా ఏం మ్యాచ్ అవుతుంది అన్నది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో షేడ్ ని ఈ పరంగా సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్? కాంపాక్ట్ వచ్చేటప్పటికి ఫౌండేషన్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. కాంపాక్ట్ అయితే ఈ ఫౌండేషన్ లో ఏ షేడ్ అయితే తీసుకుంటారో కాంపాక్ట్ లో కూడా అదే షేడ్ తీసుకోవాలి. సింపుల్. ఇంకా తర్వాత మీకు లిప్స్టిక్స్ అందరికీ తెలుసు. అలానే నెక్స్ట్ కాజల్ పెన్సిల్స్ కానివ్వండి, ఐలైనర్స్ కానీ ఇవి అందరికీ తెలుసు కదా. అవి యాజ్ యూజువల్ మీ డైలీ రొటీన్ లో నార్మల్ గానే యూజ్ చేసేటటువంటి ఐటమ్స్ అన్నమాట. క్లియర్ అండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నో ఇందులో? డౌట్స్ మేడం. యా, ఇప్పుడు నాకు చెప్పండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఐ క్లారిఫై. మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం, కన్సీలర్ అనేది ప్రైమర్ కి ముందు అప్లై చేయాలా, ప్రైమర్ అప్లై చేసిన తర్వాత చేయాలా మ్యామ్? కన్సీలర్ అనేది ఎప్పుడు అంటే ప్రైమర్ అప్లై చేసిన తర్వాత మీరు మేకప్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ ఆ పర్సన్ కి గనక స్కిన్ మీద మార్క్స్ అనేవి ఏమైనా ఉన్నట్లయితే అంటే స్కిన్ మీద ఏమైనా మచ్చలు అనేవి ఉన్నట్లయితే గనక మీరు కన్సీలర్ అనేది అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ ని అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మేడం సింపుల్ గా చెప్పారు కదా మేడం, ముందు ప్రైమర్ ఆ తర్వాత కాంపాక్ట్ తర్వాత లిప్స్టిక్ చెప్పారు కదా మేడం, ముందు ప్రైమరేనండి, అవును, ముందు ప్రైమరీ వేసుకోవాలి. తర్వాత కాంపాక్ట్ అండి. ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మేడం నాకు ఒక చిన్న డౌట్ అండి మళ్ళీ. ఎస్. అదే మేడం, ఇప్పుడు ఫేస్ క్లీనింగ్ చేస్తున్నాం కదండి, క్లీన్ చేసేటప్పుడు పింపుల్ ఉన్న వాళ్ళకి పపాయా స్క్రబ్ ఇవ్వకూడదు అంటున్నారు, దాని ప్లేస్ లో ఏమి ఇవ్వాలి మేడం? ఫేస్ ప్యాక్ చేసే ముందు నో చేస్తాం. నో నో ఒకటి వినండి మేడం, యాక్చువల్గా మీ పేరేంటండి? మౌనిక మేడం. ఓకే, మోనికా గారు. సో ఏంటంటే ఇక్కడ పింపుల్ వచ్చిందంటేనే స్కిన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంటుంది, డ్యామేజ్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి మీరు అసలు స్క్రబ్బే రికమెండ్ చేయకూడదు. అర్థమైందా మేడం? ఇప్పుడు మీకు గాయం తగిలింది మేడం, దాని మీద నేను గట్టిగా రబ్ చేస్తే మీ చర్మం ఎలా రెస్పాండ్ అవుతుంది? అవునండి, ఇంకా ఇంకా చీలిపోతుంది గాయపడుతుంది. కదా, ఇంకా చీలిపోతుంది అవును, కదా. అవునండి. సో అక్కడ వాళ్ళకి కూడా అదే జరుగుతుంది అనమాట. అది ఎలా ఉంటది, స్క్రబ్ అనేది ఒక రవ్వలాగా ఉంటది, ఒక ఇసుకలాగా ఉంటది, అవునా? ఎస్ మ్యామ్, ఎస్. సో మనకి ఇసుక తెలుసు కదా, మీకు ఎలా ఉంటది రవ్వ రవ్వగా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది కదా. సో యా స్క్రబ్ మ్యామ్. లోని వాటిని యాక్చువల్ గా గ్రాన్యుల్స్ అంటారు, మీకు అర్థం కావడం కోసం నేను ఇలా చెప్తున్నాను. సో స్క్రబ్ లోని ఏంటంటే ఉండేవి గ్రాన్యుల్స్ అంటారు. ఇందులో సాఫ్ట్ గ్రాన్యుల్స్ ఉంటాయి, అలానే కొంచెం హార్డ్ గ్రాన్యుల్స్ కూడా ఉంటాయి. మన దగ్గర వెస్టీస్ లో 2 స్క్రబ్స్ ఉన్నాయి. అష్యూర్ లో మీకు ఎక్స్ప్లాయిటింగ్ స్క్రబ్ అని ఒక ప్రొడక్ట్ ఉంది, అలానే పపాయా స్క్రబ్ కూడా ఒకటి ఉంది, అవునా? అష్యూర్ న్యాచురల్స్ లో పపాయా ఎక్స్ట్రాక్ట్ తో ఒక స్క్రబ్ ఉంది, అలానే ఎక్స్ప్లాయిటింగ్ స్క్రబ్ అనేది ఉంది. ఎక్స్ప్లాయిటింగ్ స్క్రబ్ అనేది ఏదైతే ఉందో అది బాయ్స్ యూజ్ చేస్తే వాళ్ళ